రాజుగారు తన మంత్రిని పిలిచి ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతారు. నేను ఆనందంలో ఉన్నప్పుడు బాధ కలగాలి, అలాగే బాధలో ఉన్నప్పుడు ఆనందం కలగాలి అని చెప్పేసి, అటువంటిది ఏమైనా ఉంటే నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆ మంత్రి ఆ రాజుగారికి ఒక ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తాడు. దాని మీద ఏం రాసిందో తెలుసండి? ఇది కూడా పోతుంది అని చెప్పేసి రాసుంటాడు. అతను ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు ఆ ఉంగరాన్ని చూసుకోగానే ఇది పోతుంది అని చెప్పేసి చూసుకుంటే, ఈ బాధ పోతుంది కదా, తర్వాత ఆనందం వస్తుందిలే అని చెప్పేసి ఆనందపడేవారు. అలాగే ఆనందంలో ఉన్నప్పుడు ఆ ఉంగరాన్ని చూసుకుంటే ఇది పోతుంది అని చెప్పేసి, ఈ ఆనందం కూడా పోతుందా అని చెప్పేసి బాధపడేవాళ్ళు. అలాగే ఈ యహలోకంలో మన జీవితాల్లో వచ్చే కష్ట సుఖాలు కూడా ఇంతేనండి. ఇవి అశాశ్వతమైనవి మాత్రమే. కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడిపోవడం, ఆనందం వచ్చేసిందని చెప్పేసి బాగా ఉత్సాహపడిపోవడం ఎప్పుడు మనం చేయకూడదు. మరి ఆ శాశ్వత ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అది ఆ పరలోకంలో మాత్రమే.